ఇక్కడ ఇంకొక వార్త ఉంది. దాడికి ముందే పాక్ సమాచారం, దీన్ని విదేశాంగ మంత్రి అంగీకరించారు. కేంద్రం చేసింది నేరమే రాహుల్ గాంధీ. కేంద్ర మంత్రి వ్యాఖ్యల వక్రీకరణ విదేశాంగ శాఖ ఆపరేషన్ సింధూర్ ప్రారంభిస్తున్న విషయాన్ని ముందుగానే పాకిస్తాన్కు తెలియజేశారని రాహుల్ గాంధీ ఆరోపించారు. దీనిపై కేంద్ర విదేశాంగ మంత్రి జైశంకర్ మాట్లాడిన వీడియోను ఎక్స్లో రాహుల్ పోస్ట్ చేశారు. మనం దాడి చేయడానికి ముందు పాకిస్తాన్కు సమాచారం అందించడం నేరం. కేంద్ర ప్రభుత్వం ఈ నేరం చేసిందని కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ బహిరంగంగా అంగీకరించారు. ఇలా పాక్ ముందస్తుగా సమాచారం అందించే అధికారం మీకు ఎవరిచ్చారు? దీని ఫలితంగా మనం ఎన్ని యుద్ధ విమానాలు నష్టపోయామని ప్రశ్నించారంటూ దౌత్య యుద్ధానికి 7 అఖిలపక్ష బృందాలు నూర్ ఖాన్ బేస్పై భారత్ దాడి నిజమే అని పాక్ ప్రధాని చెప్తూ పాక్ గూఢచర్య 6 అరెస్ట్ అంటూ వారిలో హర్యానా యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా, అట్లే కాల్పుల విరమణ పొడిగింపు, నేడు మరోసారి భారత్ పాక్ సైన్యాల డీజీఎంఓల సమావేశం అంటూ ఇది ఇంకా కంటిన్యూ అవుతూ ఉంది. సో ఇక్కడ ఈ జైశంకర్ కేంద్ర విదేశాంగ మంత్రి అన్నటువంటి మాట ఏదైతే ఉందో, ఈ జైశంకర్ డైరెక్ట్ బహిరంగంగానే ఒక మాట అన్నాడు. ఏమనంటే ఇక్కడ మనం ఆపరేషన్ సింధూర్ ప్రారంభిస్తున్నట్టుగా కొంత వాళ్ళకి ముందే సమాచారం ఉంది అని చెప్పడం ఏదైతే ఉందో అది కొంత క్రెడిబిలిటీని దెబ్బతీస్తుంది, మన దేశం క్రెడిబిలిటీని. మనం యాక్చువల్గా శత్రువుకి చెప్పాల్సిన పని లేదు. ఇప్పుడు దేశాల మధ్య ఉండే సత్సంబంధాల వల్ల ముందు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం వేరు, కానీ మనము ఆల్రెడీ ఐక్యరాజ్య సమితి చెప్పినట్టుగా లేదా అన్ని దేశాలకు ఒకవేళ అంటే మనం ఆదర్శంగా ఉండాలనుకొని శాంతిని మనం ముందుగా కొంత మనంతలో మనం అగ్రెసివ్గా పోకుండా వీలైనంత మట్టుకు వాళ్ళు దాడి చేస్తేనే మనం ప్రతి దాడి చేసే ప్రయత్నంలో మనం ఉంటాం ఇండియా. కానీ పాకిస్తాన్ అట్లా కాదు. పాకిస్తాన్ ఉద్దేశం అది కాదు. పాలన లెక్క ఎంతసేపు కెలికి మరీ పెట్టుకుందామని, అటు దాయాది దేశం అని అందుకే అంటారని. దాయాది దేశమే అది, మనతో విడిపడ్డ దేశమే. అందుకోసానికే ఆడ అట్లా ఉంటుంది. ఎప్పటికి కూడా కెలికి పెట్టుకుందాం, ఏదో ఒక రకంగా డిస్టర్బ్ చేద్దాం, ఏదో రకంగా వీళ్ళని ఇబ్బంది పెడదామని చూస్తూ ఉంటాడు. అదే జరిగింది. అయితే వాళ్ళకి ముందెందుకు ఒప్పందం ఇచ్చిర్రు, ముందెందుకు ఇన్ఫర్మేషన్ ఇచ్చిర్రు, అది నేరం కాదా, అది అఫీషియల్గా మరి ఎట్లా సమాచారం అందింది, అది అందకూడదు కదా అని చెప్పి ఇలా రాహుల్ గాంధీ అంటున్నటువంటి ప్రశ్నకు మరి బీజేపీ ఏం సమాధానం చెప్తుందని చూస్తే ఇక్కడ వాళ్ళేమంటారు అంటే ఇది ఆల్రెడీ అంటే ఇన్ఫర్మేషన్ ఇవ్వడంని అంగీకరించినట్టుగా వీళ్ళు చెప్తే ఇట్లా ముందుగా అందించే సమాచారం అందించే అధికారం మీకు ఎవరు ఇచ్చారని చెప్పి రాహుల్ గాంధీ అడిగితే వీళ్ళు ఏమంటారు అంటే కేంద్ర మంత్రి వ్యాఖ్యలు వక్రీకరణ చేసినట్టుగా మళ్ళీ విదేశాంగ శాఖ చెప్తుంది. మేము అట్లా అనలేదు, అది కాదు మా ఉద్దేశం అని చెప్పి విదేశాంగ శాఖ చెప్తా ఉంది. సో ఏమైందో ఒకసారి చూద్దాం. అసలు జయశంకర్ ఏమన్నాడో తెలుసుకోవాలి మనం కూడా. అసలు నిజంగా ఆయన అన్నమాట ఏంటిది, వీళ్ళు దాన్ని ఎట్లా వక్రీకరించారు? ఎందుకంటే మొన్న కొండా సురేఖది కూడా అట్లే జరిగింది. తను అన్నది ఏంటిది, దానికి ఇవాళ వాళ్ళు యాడ్ చేసింది ఏంటిది అనేది కొంత నిన్న మొన్న చర్చ మొత్తం ఆమెదే ఉండే. మంత్రులు సంతకాలు పెట్టాలంటే ఫారెస్ట్ అంటే తను చెప్పినటువంటి శాఖకు సంబంధించి ఏమన్నా పర్మిషన్లకు సంబంధించి అప్రూవల్స్ పెట్టాలంటే సంతకం పెట్టాలంటే మంత్రులు పైసలు తీసుకుంటారు, కమిషన్లు తీసుకొని చేసేవాళ్ళు, మాకేం అక్కర్లేదు సేవ చేయండి అని చెప్పింది. దాన్ని ఎట్లంటే అట్లా వాడుకోవచ్చు. అప్పటి మంత్రులు తీసుకుంటున్నట్టే ఇప్పుడు మంత్రులు కూడా తీసుకునే అవకాశం ఉన్నట్టే దాన్ని వీళ్ళు ఆపుతున్నట్టు అది చెప్పడం వల్ల గతంలో ఉన్న బయటేస్తూ ఇలా వీళ్ళది కూడా బయటేసుకున్నట్టు అయింది. అందుకోసానికి ఒకసారి ఇక్కడ విదేశాంగ శాఖ ఎందుకు చెప్పింది, అసలు చెప్పాల్సిన అవసరం ఏమొచ్చింది అనేది ఇక్కడ చాలా పెద్దగా వార్త రాసిండ్రు. అదేంటిదో ఒకసారి చూడండి. రాహుల్ వ్యాఖ్యలపై కేంద్ర విదేశాంగ శాఖ స్పందించింది. ఆపరేషన్ ఆరంభమైనప్పుడు తాము పాకిస్తాన్ను హెచ్చరించామని, అంటే అది ఆపరేషన్ తొలి దశలో అని కేంద్ర విదేశాంగ శాఖ వివరణ ఇచ్చింది. ఈ వాస్తవాన్ని తప్పుగా చిత్రీకరిస్తున్నారని, ఈ వక్రీకరణను తాము ఖండిస్తున్నామని ఓ ప్రకటనలో సీరియస్ అయింది. PIB ఫ్యాక్ట్ చెక్ యూనిట్లు కూడా కేంద్ర విదేశాంగ మంత్రి జైశంకర్ వ్యాఖ్యలను తప్పుగా చిత్రిస్తున్నారని పేర్కొంది. ఆపరేషన్ సింధూర్ చేపట్టడానికి ముందు పాకిస్తాన్కు సమాచారం అందించినట్టు జైశంకర్ ఎక్కడ పేర్కొనలేదని తెలిపింది అంటూ ఇక్కడ ఆపరేషన్ ఆరంభమైనప్పుడు తాము పాకిస్తాన్ హెచ్చరించాము అనేది ఏదైతే ఉందో అది ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టుగా వీళ్ళు తీసుకుంటారు. రాజకీయాలంటే అవి అట్లానే ఉంటాయి. మరి ప్రతిపక్షాలంటే దాంట్లో ఏముందో తొంగి చూసి భూతద్దం పెట్టి కోడిగుడ్డు మీద ఈగలు వీకుడే. మరి అదే పని వాళ్ళ పని. ఏదే రాని చోట ఏదన్నా వస్తుందేమో అని ఒక ఇన్ఫర్మేషన్ కోసం. ఇప్పుడు ఈ దేశంలో మీరు ఏం చేసిర్రంటే, అంటే బీజేపీ గురించి చెప్తా ఉన్నా, కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందంటే అన్ని పార్టీలు అన్ని పక్షాలు తప్పని పరిస్థితులల్లో ఇలా ఎట్టి పరిస్థితులలో పాకిస్తాన్ని వ్యతిరేకించేటట్టుగా మన దేశం చేస్తున్న దాన్ని కరెక్టే అనేటట్టుగా సమర్థించే ప్రయత్నాన్ని నిజంగా సఫలమైంది. అందులో అందరూ ఒక్కరు కూడా నో అని చెప్పడానికి లేకుండా ముక్త కంఠంతో మనం చేస్తున్న ప్రతిదాడి ఏదైతే ఉందో దాన్ని సమర్థించినట్టు సైనికులందరూ కూడా సపోర్ట్ చేసేటట్టు చేసింది. గతంలో ఇట్లా ఉండకపోతుండే. ఎప్పుడన్నా ఏం జరుగుతుందా అంటే అది పాకిస్తాన్ కానీ బంగ్లాదేశ్ కానీ ఇటుపక్క చైనా కానీ ఏదైనా సరే ఏ దేశంతో యుద్ధానికి సంబంధించిన ఇష్యూ అయినా కూడా కొంత మన దగ్గర
కొన్ని వ్యాఖ్యలు కొంచెం ఆపోజిట్గానో లేకపోతే కొంచెం డిఫర్ అయ్యేటట్టుగా మాట్లాడే అవకాశం ఉంటుండే. మీరు తీసుకున్నటువంటి చర్య కరెక్ట్ కాదు, మీరు చేస్తున్నటువంటి ఈ కార్యాచరణలో లోపం ఉంది, ఇట్లాంటి మాటలు మాట్లాడుతూ మనం ఎందుకు అత్యుత్సాహం చూపాలి అనే మాటలు అట్లా కొన్ని కనిపించేవి వినిపించేవి. కానీ ఇప్పుడు ఈసారి మాత్రం ఒక్కరంటే ఒక్కరు కూడా, ఎందుకంటే యాంటీ నేషనలిస్ట్ అనే ఒక ముద్ర పడిపోతుందనే భయం కోసం ఇక ఒక్కరు కూడా ఈ దేశంలో ఒక్కడంటే ఒక్కడు కూడా పాకిస్తాన్ మీద ఎట్లెగబడతారు, అది తప్పు కదా అని అన్నోడు లేడు. యాక్చువల్గా అదే రైటు అయినప్పటికీ కూడా యాక్చువల్గా పోవడమే కరెక్టు. వాడు దాడి చేసినాక కూడా మనం ఆగి మరి ఇంకా శాంతి 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 అంటే ఒక ఆమె రాసింది, చంపుకుంటూ పోతే ఏడదకపోతారు, ఇదేనా దీనికి పరిష్కారం అని అన్న మాటలు విన్నాక అనిపించింది. ఆ తల్లికి ఏమనిపించిందో నాకు తెలియదు. కానీ మరి వాడు వచ్చిన తర్వాత వాడు మన దగ్గరకు వచ్చి మన 28 మంది టూరిస్టులని పిట్టల లెక్క కాల్చి పాడేస్తే మనం ఊరుకోవాలనా? అవసరమా? అంత శాంతి అవసరమా? గాంధీ తాత కదా చెంప చూపించినప్పుడు ఒకటి కొడితే ఇంకోటి చూపించి కూర్చోవాలి సప్పుడేక, వాడిని కనిపించకుండా చేద్దామని చెప్పారు. ఈ దేశం మొత్తం ముక్త కంఠంతో మొత్తానికి పాకిస్తానే, పీఓకే కాదు అసలు పాకిస్తానే ఎత్తుకరండి మన దేశంలోకి అని చెప్పారు. డైరెక్ట్గా ఒట్టి పీఓకేని కాదని చెప్పారు.